ప్రైజ్ ద లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, బాగున్నారా? ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరికైనా నెగిటివ్ థాట్స్ ఉన్నాయా? అంటే నేను క్యాపబుల్ కాదేమో, లేకపోతే నేను ఈ పాపము అనే చెడు అలవాటు నుంచి బయటపడలేనేమో, ఆర్ దేవుడికి ఇష్టరాల్లాగా బ్రతకలేనేమో, ఆర్ ఈ చెడు రిలేషన్షిప్ నుంచి బయటకు వస్తే, ఈ రిలేషన్షిప్ నుంచి బయటకు వస్తే చచ్చిపోతానేమో, బ్రతకలేనేమో, ఇవన్నీ నెగిటివ్ థాట్స్. ఇలాంటి నెగిటివ్ థాట్స్ ఎప్పుడైనా రెమ్యూనరేట్ అవుతున్నాయా మీ మైండ్లో? లేకపోతే ఆలోచనలు వస్తున్నాయా? ఇవన్నీ ఎందుకంటే దేవుడి పైన విశ్వాసము నిరీక్షణ కోల్పోయినప్పుడు వస్తాయి. ఇక్కడ దేవుడి పైన విశ్వాసము నిరీక్షణ ఉన్నప్పుడే నెగిటివ్ థాట్స్ లోపలికి రావు. ఎప్పుడైతే విశ్వాసము నిరీక్షణ బయటికి వెళ్తాయో అప్పుడే నెగిటివ్ థాట్స్ వస్తాయి. దావీదు గారి లైఫ్లో కూడా చూసుకుంటే అదే జరిగింది. దేవుడు ఏం చెప్పాడు, నిన్ను ఇజ్రాయెల్కి రాజు చేస్తానన్నాడు. కానీ దావీదు గారికి భయము, అనుమానం వచ్చింది, ఎక్కడ సౌలు నన్ను చంపేస్తాడో అని చెప్పేసి. అలాంటి అనుమానం నుంచి అతనికి వచ్చిన నెగిటివ్ థాట్ ఏంటంటే పాలస్తీన దేశానికి పారిపోవడం. ఈ పాలస్తీన దేశానికి పారిపోతే అప్పుడు సౌలు వాళ్ళ సైనికులు నన్ను ఏం చేయాలనే భయంతో ఒక ఆలోచన వచ్చేసి, ఒక నెగిటివ్ థాట్ వచ్చి అతను వెళ్ళిపోయాడు. ద సేమ్ వే మనలో ఒక నెగిటివ్ థాట్ వస్తే మనం ఏం చేస్తున్నాం? ఒక చిన్న తప్పు నెగిటివ్ థాట్ అనే చిన్న తప్పుతోని వచ్చినప్పుడు మనం ఏమైనా పెద్ద తప్పులు చేస్తున్నామా? వాటి నుంచి తప్పించుకోవడానికి ఇంకా కొంచెం పెద్ద తప్పులు చేయడానికి, పెద్ద పాపం దగ్గరికి పోవడానికి ట్రై చేస్తున్నామా? ఒక రిలేషన్షిప్లో బ్రేక్ అయితే ఇంకొక రిలేషన్షిప్ వెతుకుతున్నామా? ఒక అలవాటు నుంచి బయటికి రావడానికి ఇంకొంచెం పెద్ద అలవాటు చేసుకుంటున్నామా? భయం నుంచి బయటికి రావడానికి తాగుడని అలవాటు చేసుకుంటున్నావా? డ్రగ్స్ అనే అలవాటు చేసుకుంటున్నావా? దావీదు గారు చేసిన తప్పు నువ్వు కూడా చేస్తున్నావా? క్వశ్చన్ యువర్ సెల్ఫ్. నీకు నువ్వు ఆలోచించుకో. దట్స్ నాట్ ద కరెక్ట్ వే. హ్యావ్ ఫెయిత్ అండ్ హ్యావ్ హోప్ ఆన్ ద లార్డ్. God will help you to overcome all these fears or negative thoughts. Hope this video is helpful for you. Thank you.